వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 145 వీడియో ఇవాళ మీ ముందుంది. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మీకైతే రోజు అప్డేట్స్ అయితే పొందండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఎక్కువ మందికి అయితే మన కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. మీరు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇవి. మరి ఈరోజు మనకి మొట్టమొదటి ప్రశ్న, భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న మొదటి 3 రాష్ట్రాలు ఏవి? మీకు ఆన్సర్ అయితే కొంచెం లేట్గా ఇస్తాను, మీరైతే ఊహించండి. భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న మొదటి 3 రాష్ట్రాలు ఏవి? అందులో మీకు మొట్టమొదటిది అయితే యూపీ అనేది అందరు గుర్తిస్తారు, ఉత్తరప్రదేశ్, ఎందుకంటే అత్యధిక జనాభా ఉంది అక్కడ. ఇక ఆన్సర్ చూడండి, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్. ఈ 3 రాష్ట్రాలు మనకి యూపీలో 80, మహారాష్ట్రలో 48, పశ్చిమ బెంగాల్ 42 లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయి. అదేవిధంగా అత్యల్ప లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాల జాబితా ఇచ్చాను చూడండి. ఇక్కడ మిజోరాం, నాగాలాండ్, సిక్కిం ఒక్కొక్క లోక్సభ స్థానం మాత్రమే ఉంది. ఈ రెండు కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. మీకు యూపీలో అత్యధిక లోక్సభ స్థానాలు, అత్యధిక రాజ్యసభ స్థానాలు, అదేవిధంగా అత్యధిక శాసనసభ స్థానాలు కూడా యూపీలోనే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కూడా యూపీనే, కాబట్టి ఈ ఆన్సర్ అయితే దాన్ని ఈజీగా మీరు గుర్తుంచుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న బట్టమేక పక్షిని ఏ అభయారణ్యంలో సంరక్షిస్తున్నారు? ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి రోళ్లపాడు అభయారణ్యం అండి. అదేవిధంగా రాజస్థాన్లో కూడా వీటిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. రాజస్థాన్లో డెజర్ట్ నేషనల్ పార్కులో వీటిని అయితే సంరక్షించడం అనేది జరుగుతుంది. అదే ఏపీలో అయితే మీకు రోళ్లపాడు అభయారణ్యం. క్వశ్చన్ నెంబర్ 3, పౌరసత్వ సవరణ చట్టం, దీన్ని మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం, 2019లో తీసుకురావడం జరిగింది. ఈ చట్టం క్రింద దరఖాస్తు చేసుకోవాలనే వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ ఏది? ఏదైతే మనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి మరి ఎవరైతే భారతదేశంలోకి ముస్లిమేతరులు మైగ్రేట్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే ఈ చట్టం తీసుకోవడం జరిగింది. మరి ఈ చట్టం క్రింద ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: 1936, 1012, 1032, 1098. దీన్ని అయితే మీరు ఆన్సర్ గెట్ చేయండి. ఇక్కడ నూతన పౌరసత్వ సవరణ చట్టం క్రింద దరఖాస్తు చేసుకోవాలనే వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి మనకు ఆన్సర్ 3 అండి. 1032 ఇస్ ద రైట్ ఆన్సర్. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారతదేశానికి, ఈ కట్ అప్డేట్ గుర్తుంచుకోండి, 2014 డిసెంబర్ 31 కంటే ముందు భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కు, పార్సీ, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు ఈ 6 మతాల వారికి ఈ చట్టం కింద పౌరసత్వం కల్పిస్తారు. క్వశ్చన్ నెంబర్ 4, సైబర్ నేరాల కట్టడికి 2024లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పోర్టల్ ఏది? వెరీ ఇంపార్టెంట్ అండి. చక్షు అనే పోర్టల్ని అయితే తీసుకోవడం జరిగింది. చక్షు అంటే అర్థం మనకు కన్ను అనే అర్థం. మోసపూరిత ఫోన్ నెంబర్లను ఈ పోర్టల్లో నమోదు చేస్తే వారిని అయితే పట్టుకోవడం అనేది జరుగుతుంది చక్షు పోర్టల్లో. క్వశ్చన్ నెంబర్ 5, యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? యూరోప్ ఖండంలోని కంట్రీస్ అన్ని కలిసి మనకు యూరోపియన్ యూనియన్గా ఏర్పాటైనాయి. ప్రస్తుతం అయితే ఈ యూరోపియన్ యూనియన్లో ఎన్ని కంట్రీస్ లేదా ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయని ప్రశ్న ఇచ్చాను. ఆప్షన్ 1 27, ఆప్షన్ 2 28, ఆప్షన్ 3 32, ఆప్షన్ 4 29. ఆన్సర్ ఊహించండి మీరు. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 27 కంట్రీస్ ఉన్నాయండి ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇచ్చాను చూసుకోండి, బ్రజిల్స్లో ఉంది, బెల్జియంలోని బ్రజిల్స్లో ఉంది. నాటో యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. క్వశ్చన్ నెంబర్ 6, సూర్యుడి తర్వాత భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? సూర్యుడి తర్వాత భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారియా. గుర్తుంచుకోండి, ప్రీవియస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7, నక్షత్రాలలో అత్యధికంగా ఉన్న జడవాయువు ఏది? మీరు ఆన్సర్ అయితే గెట్ చేయండి, కొంచెం ఆగిస్తాను ఆన్సర్. నక్షత్రాలలో అత్యధికంగా ఉన్న జడవాయువు ఏది అనే ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు హీలియం అండి. నక్షత్రాలలో 26.5% సుమారుగా మనకు హీలియం అనే వాయువు ఉంటుంది. ఈ హీలియం
మరి హైడ్రోజన్ కంటిన్యూగా మీకు హీలియంగా మారుతూ ఉంటుంది. దానివలన నక్షత్రాలలో శక్తి అనేది జనిస్తుంది. దీన్నే మనం కేంద్రక సంలీనం అని పేర్కొంటాము. అత్యధికంగా ఉండే వాయువు నక్షత్రాలలో హైడ్రోజన్ అండి. సుమారుగా మోర్ దాన్ 70% ఎబోవ్ మీకు హైడ్రోజన్ ఉంటుంది. హీలియం వచ్చేసి 26.5% ఉంటుంది నక్షత్రాలలో. క్వశ్చన్ నెంబర్ 8 నక్షత్రాలకు జన్మస్థానాలుగా వేటిని పేర్కొంటారు? నిహారిక లేదా నెబ్యులాను నక్షత్రాలకు జన్మస్థానాలుగా పేర్కొంటారు. వీటి నుండి మీకు నక్షత్రాలు అనేవి ఆవిర్భవిస్తాయి. అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న వేడి వాయువులతో కూడిన మేఘం లాంటి వాయుమండలాన్ని నిహారిక లేదా నెబ్యులా అంటారు. వీటిని హ్యూజెన్స్ మొట్టమొదటిసారిగా కనుక్కున్నాడు. ఈ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెబ్యులా లేదా నిహారికలను కనుక్కున్నది మొదటిసారిగా హ్యూజెన్స్. క్వశ్చన్ నెంబర్ 9 కాంతి సంవత్సరం అనగానేమి? ఇది ప్రశ్న అండి. కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. ఇది 9.46 × 10⁻15 మీటర్స్ అయితే ఉంటుందండి. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఖగోళ వస్తువుల మధ్య ఉండే దూరాన్ని కొలవడానికి ఒక ప్రమాణంగా దీన్ని చూస్తారు. అంటే ఉదాహరణకి మీకు సూర్యుడి నుండి భూమి ఎంత దూరంలో ఉంది, ఆయా ఖగోళ వస్తువుల మధ్య ఉండే దూరాన్ని కొలవడానికి కాంతి సంవత్సరాన్ని ఒక ప్రమాణంగా తీసుకుంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 10 సూర్యుడికి భూమికి మధ్య గల సగటు దూరం ఎంత? 149 మిలియన్ కిలోమీటర్స్ అండి. గుర్తుంచుకోండి, ఒక మిలియన్ అయితే 10 లక్షలు. 149 మిలియన్ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది సూర్యుడికి భూమికి మధ్య గల సగటు దూరం. దీన్ని మనం ఏమంటామంటే ఆస్ట్రనామికల్ యూనిట్ అంటాము. వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు మీకు అందించినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ బిట్స్. మరి మిగతా క్వశ్చన్స్ అయితే రేపటి వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.